సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనందరికి ఫార్ములాస్ తెలుసు. వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా? పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకే, సో ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయకుండా చేసేదే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓకే, so if you want to prepare simple interest for government exams, the main thing what you need to do is you don't need to use this formula. Just by using the concept of ratio and proportion, you can find each and every problem. Okay, each and every problem. So basic గా చెప్తారు, simple interest అంటే ఏంటి? వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. సో బ్యాంక్స్ వాడేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నార్మల్ గా మనం బయటకి ఇచ్చేది ₹2 ₹3 వడ్డీ అంటారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా పీటీఆర్ బై 100. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే ద అమౌంట్ what we have lent. Okay, simple interest ante the interest what we get every month or every year, that is called simple interest. Okay, that's the concept, basic concept ade idantu gurinchi cheptaledu. Okay, first question start chesadam. At what rate of simple interest can the sum of money becomes 4 times of itself in 15 years? 4 times of itself in 15 years ante, okay, లక్ష పెడితే 4 లక్షలు అవుతుంది 15 సంవత్సరాలు. లక్ష పెడితే 4 లక్షలు అవుతుంది. నేను లక్ష ఇచ్చా, నువ్వు 4 లక్షలు ఇచ్చావు అంటే ఇంట్రెస్ట్ ఎంత? 4 లక్షల కాదు, అసలు వడ్డీ కలిపి దట్ మీన్స్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కంబైన్డ్లీ కాల్డ్ కంబైన్డ్లీ ఇట్స్ 15. సారీ, కంబైన్డ్లీ ఇట్స్ 4 times. కంబైన్డ్లీ ఇట్స్ 4 times అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈస్ 4 times. దట్ మీన్స్ ఇంట్రెస్ట్ ఈస్ 3 times. ఇంట్రెస్ట్ ఈస్ 3 times. 3 times అంటే 300% అయినా 300% అయినా ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? 15 yearsకి ఇచ్చాడు. అప్పుడు ఈచ్ ఇయర్కి ఎంత? 20. ఓకే, 20. సో ద ఆన్సర్ ఇస్ 20. స్పేస్ ఫర్ రఫ్ వర్క్ ఇచ్చారు, ఇక్కడ చేశారు ఏంటంటే అంతే. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా ఈ క్వశ్చన్ మనం పెన్ అండ్ పేపర్ లెక్క ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 4 times, 6 times, 7 times ఎన్నిసార్లు ఇచ్చినా సరే -1 చేస్తాం. 4 - 1 3 times. ఓకే, 300%. ఓకే, 15 years. 300 by 15 20%. I get 300 by 15 20%. I get. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కటి. First, okay, next question is the simple interest on a sum for 8 years is 3/5 of the sum. Okay, the rate of interest per annum. Simple. పెద్దగా ఏం ఆలోచన లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ 3/5. 3/5 అంటే ఏంటి? 1/520. ఓకే, 3/5 అంటే 60. 60% ఫర్ 8 years అంటే 8 months 8 7.5 అంటే per year అంతా 7.5. Okay, the answer is 7.5. Simple question. Okay, next one. The sum of money becomes 77 by 50 of itself in 18 by 5 years. Okay, rate of interest idea. So simple. అంత పెద్దగా ఆలోచించండి. 77 by 50 అంటే టోటల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో 77 by 50 అంటే ఏంటి? ఇప్పుడు 77 by 50 లో 1 తీస్తాం అనుకో, ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా? 27 by 50. 27 by 50. 27 by 50 is the interest part. ఇప్పుడు ఏమన్నాడు? 8 years అన్నాడు. 18 by 5 divided by 18 by 5 divided by 18 by 5. 8 by 5 ones 5 tens 9 twos 9 threes 9 twos 9 threes. ఇప్పుడు ఏమో 3 by 20 అవుతుంది. 3 by 20. 1 by 20 అంటే ఎంత? 5%. 1 by 20 అంటే 5%. 3 into 5% 15%. 3 into 5% 15%. నాకే వస్తే చెప్పండి, ఇదేం అక్కర్లేదు. చూడండి, సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు 27 by 50 ఇది చూడగానే అర్థమైపోతుంది. 27 by 50 ఆఫ్ ఇట్సెల్ఫ్ ఇన్ 18 by 5 years. ఓకే, 27 by 50 ఆఫ్ ఇన్ 18 by 5 years. 27 by 50 ఆఫ్ 18 by 5 years. ఇప్పుడు ఎంత ఉంది? 27 by 50 నార్మల్ కాకపోతే 5 months 5 tens 9 2 9 3s 9 2s రాసుకుని డైరెక్ట్ గా వాల్యూ రాసుకోవాలి అంతే. అంతకు మించి మనం ఏదో చేసేసుకొని అంత అక్కర్లేదు. ఓకే, 3 by 20 వస్తుంది. 1 by 20 అంటే 5%. 3 into 5 50. మన స్పీడ్ గా చేసే పద్ధతి ఇది. ఓకే, పెన్ అండ్ పేపర్ వాడదు ఇలాంటి క్వశ్చన్స్. చూడండి, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై certain amount in 12 years for 5% and that for 8%. ఇప్పుడు 12 years ఈచ్ ఇయర్ కి 5%. 12 years కి ఎంత? 60%. 12 years కి 60%. అదే ఇప్పుడు 8% అన్నాడు. 8% కి 96%. ఒక రేషియో ఫైండ్ చేసి ఎందుకు అర్థండి. ఇప్పుడు 12 years టైం పీరియడ్ కాన్స్టెంట్ అయినప్పుడు దీనికి 5%, దానికి 8%. 5% 8%. 5% 8%. తేడా ఉంది. 12 years కి 12 into 5. ఓకే, అలాగే దీనికి 8% కి 8 into
12. ఏముంది 12 క్యాన్సిల్ అవుతుంది. రేషియో 5:8. రేషియో 5:8. సింపుల్ క్వశ్చన్స్. ఓకే, బేసిక్స్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ బేసిక్స్ అనేది మనం స్ట్రాంగ్ గా నీట్ గా నేర్చుకున్నామంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 14.2/3%. ర్యాక్ 14.2/3% per annum for 8 months. Per annum. Simple interest on 27,000 at 14.2/3% for per annum for 8 months. Okay, first 14.2/3. Okay, 14.2/3 and then the 14 into 3, 40 to 40 to 45 with 45 with 3, 44 with 44 with for 8 months. 8 months and then into 2 with into 2 with and 88/9% మీరు క్యాలిక్యులేట్ చేస్తే 27,000 ఆన్సర్ అయిపోద్ది. ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మొత్తం క్యాలిక్యులేట్ చేస్తామా? మొత్తం లేదు. 88 అంటే డివిజిబుల్ బై 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 11? కాదు, కాదు, అవునా, కాదు, ఇది 2 + 4 66. ఓకే, క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఆరెంజ్ 88/9. ఓకే, 88/900 into 27,000. ఓకే, 0 0 0 0 9 months 9 30s 3 into 88. ఓకే, అలా చేసుకున్నా వస్తుంది ఆన్సర్. Find the simple interest on 15,000 at 8% per annum for the period of 22 February to 23rd April 2024. 2024 అంటే లీప్ ఇయర్ కాదా? లీప్ ఇయర్. సో ఫర్ 366 days the interest is 8%. The interest is 8%. So how many days are there between 22nd February to 23rd April? Okay, here 29 days ఉంటాయి కదా. సో 7 plus March 31 plus ఇదొక 23, టోటల్ గా 66. టోటల్ గా 66 అంటే 61 సార్, 61 టోటల్ గా 61. సో 61 డేస్ కింద 61 డేస్ కి 8 into 3 61/366 which gives 61 1 66. ఓకే, 3 is 4, 3 is 4. ఇప్పుడు ఏమవుతుంది? 4/3 into 15,000 ఎంత అవుతుంది? 3 months 500. టోటల్ ఎంత అవుతుంది? 500 అయ్యింది కదా. ఓకే, 0 0 0 0. టోటల్ 40 to 50 200. The interest is 200. The interest is 200. సేమ్ డేస్ కి ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. రీసెంట్ సీజన్ ప్రిన్స్ లో కూడా అడిగారు. సో ఇదంతా కూడా లేకుండా పెన్ పేపర్ లేకుండా చెప్తాను చూడు. 15,000. ఓకే, 8%. 22nd February కి 23rd April. దిస్ ఈజ్ ఈజీ. 61 డేస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 61/366 అంటే 1/6. దెన్ ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకోండి. 1/6 ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 1/6 ఆఫ్ ప్రిన్సిపల్ 1/6 ఆఫ్ ప్రిన్సిపల్ గివ్స్ 2,500. 2,500 into 8% అంటే 25 into 8 which gives 200. Okay, which gives 200. Next one. Sum of money when invested for 7.2 years gives 5,768 as amount of the maturity. If the simple rate of interest was 2% per annum more than it was, the amount of maturity would have been 6272. The find the original sum invested. చూడండి, 7.2 అన్నాడు. 7.2 ఫస్ట్ 7 years కి అంటే ఈ 7.2 years కి 2% ఎక్స్ట్రా కాబట్టి 1 year కి ఎంత పడుతుంది? 1 year కి 2% ఎక్స్ట్రా. 7 years కి 7 into 2 14% ఎక్స్ట్రా. 14% ఎక్స్ట్రా. నెక్స్ట్ ఇంకో 0.2 అన్నాడు. ఇంకొక 0.2 అంటే 0.2 into 2 అంటే 0.4 అంటే 14.4%. 14.4% ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 576 అయితే 6272 మైనస్ 5768. ఎలా చేస్తాం? 272 ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా? ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 5768 లో 232. సో రెండు యాడ్ చేయండి. 232 అంటే 504 వస్తుందా? సో 14.4% ఈజ్ నథింగ్ బట్ 504. You need to find the 100%. You need to find 100%. Direct 3 times అయిపోతుంది, 4 times అవ్వట్లేదు. 3.5 times అవుతుంది. చూడండి 3 times చూడండి.
420 ఓకే 3 ఇప్పుడు 420 అవుతుంది 432 అవుతుంది 432 ఓకే 432 అలాగే ఇంకొక 72 యాడ్ చేస్తే సరిపోతుంది ఓకే సో మొత్తం 35 సో ఆన్సర్ ఇస్ 35 ఓకే ఆన్సర్ ఇస్ 35 ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేసుకున్నాను సో ఇప్పుడు పెన్ పేపర్ లేకుండా మామూలుగా చేద్దాం ఓకే సమ్ ఆఫ్ మనీ 7.2 years 5768 6272 2% extra 2% extra అంటే 2 into 7.2 14.4 14.4 ఓకే ఎక్స్ట్రా ఎంత ఉంది 272 plus 232 272 plus 232 272 plus 232 అంటే 4 272 plus 232 అంతేనా 272 plus 232 ఎంత అవుతుంది 4504 అవుతుంది 504 అంటే 1s 35 3500 is the answer. Okay, next. Simple interest on a is the simple interest on a certain sum of for 20 months at the rate of 19.2% per annum exceeds the simple interest on the same sum for 15 months at 11.2% at 2920. Okay, exceed అవుతుంది 2920. Exceed అవుతుంది 2920. What is the sum? Okay, nearest 100 selected to the nearest 100. Okay, approximate value మాత్రమే అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి 20 months అంటే 20 months అంటే 20 by 12 15 by 12 డైరెక్ట్గా రాసుకోండి 5 3 5 4 అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత క్యాల్కులేట్ చేయండి 5 by 3 into 19.2 exceeds 5 by 4 into 11.2 5 by 4 into 11.2 exceeds how much 2920 2920 ఎలా క్యాల్కులేట్ చేస్తాం 3 1s 3 6 4 6.4 4 3 4 2s 4 8s ఓకే 6.4 2.8 అంటే ఎంత అవుతుంది 4.8 ఓకే 3.6 5 into 3.6 5 into 3.6 అంటే 80% ఎంత 2920 80% ఎంత 2920 మనకి ఎంత కావాలి 100% కావాలి అప్పుడు 90 ఎంత చూడండి 9 2s అప్రాక్సిమేషన్ 9 3s 27 9 2s 18 9 4s 36 పాయింట్ సమ్ 5 వేసేస్తాయి ఓకే అప్పుడు ఏం చేయాలి 100% రావాలి ఇంటూ 50 ఇంటూ 5 అంటే డివైడ్ బై 16 ఎంత వస్తుంది అంటే 16,200 16,200 ఓకే క్యాలిక్యులేషన్ లో కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఓకే క్యాలిక్యులేషన్ లో కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ద అమౌంట్ ఆఫ్ సర్టెన్ సమ్ ఇన్ 3/4 ద అమౌంట్ ఆఫ్ సర్టెన్ సమ్ ఇన్ 3/4 years అంటే 11/4 years ఓకే అట్ అంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుందామా 11/4 అంటే 2.1 ఓకే 2.1 అంటే 21 into 11 ఎలా చేస్తాం 2 1 మధ్యలో 3 23.1% అయిపోయింది exceeds అంటే 2.2325 more than 2325 more than 7 half అంటే 7.5 into 16 7.5 into 16% అంటే ఎంత 15 into 8 120% 120% ఓకే ఇప్పుడు ఏమన్నాడు ది డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 2325 డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 2325 సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 96.9% is nothing but 2325 భయపడిపోతాం ఏంట్రా బాబు 96.9% 2325 ఏమంటే యూనిట్ నుంచి చూడండి 9545 అది ఒక్కటే సరిపోతుంది ఇది ఏం సరిపోతుంది సో ద ఆన్సర్ ఇస్ 75,000 ఓకే చెక్ కాండి చెక్ చేసుకోండి కాండి చెక్ చేసుకుంటారు అదే కొద్దిగా కష్టమైన కాదు డైరెక్ట్గా చూసుకోండి నెక్స్ట్ in a certain time the sum of the money becomes 5 times itself if the rate of interest is 16% then the certain time is yes certain time చూడండి 5 times అయింది అంటే ఇంట్రెస్ట్ 400% ఇంట్రెస్ట్ 400% 400% per year ఎంత 16% per year 16% డైరెక్ట్ ఈ ఒక్క వాల్యూ వేసుకుంటే 400% ఎంత 25 సో ఆన్సర్ 20 సింపుల్ ఏమనుకుంటాం ఎన్ని టైమ్స్ అయింది 5 times అయింది సో 400% ఇంట్రెస్ట్ 4 times ఇంట్రెస్ట్ సో 400/60 5 20 ఓకే
చాలా ఈజీ సమ్, కానీ ఫాస్ట్ గా ఏం కాదు, ఒక 5 సెకండ్స్ చేశాను చూడగానే పెట్టాను. A certain sum of money becomes 7 times itself when it's invested at a certain rate of simple interest in 14 years. అంటే 6 times అయ్యింది 14 years. 6 times అయ్యింది 14 years. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు బికమ్ 18 times itself? అంటే 17 times అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? అంతేనా? అంటే 1700% ఇంట్రెస్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది? 600% 14 years లో వచ్చిందంటే ఓకే 1700% 2 years లో వస్తుంది. ఇది రాదా మీకు? చేయడం రాదా? సింపులే కదా. ఏం చేయాలి? 14/6 ఇంటూ 17 చేస్తాం. 14/6 ఇంటూ 17 చేస్తే అది ఏంటి? 100%. ఓకే 14/6 ఇయర్స్. ఓకే 1700% అంటే ఇంటూ 17 చేస్తాం. ఓకే ఓకే సో క్యాల్కులేట్ చేయండి. 3s 7s 7 into 17 అంటే 119 119/3 39.67 39.67 39.67. సో మళ్ళీ ఒక్కసారి పెన్ పేపర్ లేకుండా నార్మల్గా చేద్దాం. 600% 14 years 600% ఓకే 14 years. ఓకే మనకి ఎంత కావాలి? 1700% కావాలి. 1700%. 1700/6 7/3 ఇంటూ 17 119/3 340 is 120 కాబట్టి 40 దగ్గరలో ఉంటుంది. If the sum of the money at simple interest becomes 11/8 times in 7.5 years, it becomes 19/12 times. 11/8 అంటే 3/8 అయ్యింది. 3/8 అంటే 37.5. ఓకే whatever. 3/8 7.5 years లో అయ్యింది. మనకి ఏం కావాలి? 7/12. 19/12 అంటే -1 చేయాలి ఇప్పుడు కూడా. 7/12 ఎన్ని ఇయర్స్ లో అవుతుంది? ఎన్ని ఇయర్స్ లో అవుతుంది? సమ్లో 3 1s 3 2.5s 3 1s 3 2.5s. ఇది అంటే 8 into 2.5 అంటే 20. 8 into 2.5 అంటే 20. 20 into 7/12 అంటే 140/12. 140/12 140/12 అంటే ఎంత అవుతుంది? 12 144 కాబట్టి 11 years చేంజ్ వస్తుంది. 11 2 అంతేనా? 11 years 8 months. ఓకే 11 years 8 months. జస్ట్ చూసి ఒక స్టెప్ లేదా పెన్ పేపర్ దగ్గర చేయాలి. అసలు పెన్ పెట్టకుండా చేయాలి. అయితే చూడగానే చేయాలి, లేకపోతే ఒక్క స్టెప్ రష్ చేయాలి. ఓకే నెక్స్ట్. A sum of money invested at simple interest becomes 7 times itself in 12 years. How many times will it become in 42 years? ఏముందండి? సేమ్ ప్రాబ్లం. అసలు మనకి అయితే పెన్నే పెట్టకండి. 7 times అంటే 6 times ఇంట్రెస్ట్ వచ్చింది. 600% 12 years. 600% 12 years అంటే పెర్ ఇయర్ అంతా 50%. పెర్ ఇయర్ 50%. 1200/12 అంతేనా? సారీ 600/12. ఓకే ఎంత వస్తుంది? 50%. 42 years టైంలో ఎంత అవుతుంది అన్నాడు. పెర్ ఇయర్ 50%. 42 years ఏమవుతుంది? 21 times ఇంట్రెస్ట్ వస్తుంది. 21 times ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు ఒకటి ఉంటుంది. సో మొత్తం ఎంత? 22. చూడండి ఆప్షన్స్ 21 ఉంది 22. ఆన్సర్ ఇస్ 22. ఓకే చూడండి మళ్ళీ ఒకసారి పెన్ మామూలుగా చెప్తాను. 7 times itself అంటే 600%. ఓకే 12 years అంటే ఈచ్ ఇయర్ అంతా 50%. ఈచ్ ఇయర్ 50%. 42 years into 40 అంటే 21 times అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ 21 times. ప్రిన్సిపల్ ఎంత? 1. 21 + 1 20. ఓకే నెక్స్ట్. Okay. In a certain time, a sum becomes 5 times itself, 5 times at the rate of 6%. Okay. At what rate of interest the same sum becomes 8 times? Same and if about 5 times అయ్యింది. 5 times అంటే 400%. 400% 6% అయ్యింది. 400% 6% అయ్యింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు ఏమవ్వాలి? 700% అవ్వాలి. 700% అవ్వాలి. సమ్మ ఏం చేయాలి? 6 years కాబట్టి ఓకే చూడండి 6/4 into 7. ఓకే 3/2 21/2 21/2 10.5. ఇప్పుడు వరకు మీరు అర్థం చేస్తే ఎక్కడైనా PTR/100 వాడినా PTR/100 ఇప్పటికి వచ్చి ఫార్ములా వాడండి. ఫార్ములా వాడితే
మీకు రాదు, ఎందుకంటే ఎగ్జామినర్ కూడా తెలుసు పీటీఆర్ బై 100 మీరు 8th స్టాండర్డ్ లో చదివారు. ఆడు ఎందుకు ఇస్తాడు పీటీఆర్ బై 100 మీద? ఇవ్వడు. వాడి రేషియో మీ కంపేరింగ్ పాయింట్స్ మీకు బాగా అర్థమవుతుందా లేదా? నేను కంపేర్ మాత్రమే చేస్తున్నాను, ఇంకేం చేయట్లేదు. In how much time will a sum of 5250 amounts to 9870 at the rate of 11% per annum? At the rate of 11% per annum. Just మనం బేసిక్ చూసుకుంటే అయిపోతుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. ఇంట్రెస్ట్ ఎంత? 0.264 అంతే కదా, జస్ట్ సబ్ట్రాక్ట్ చేసాను. 4620 బై 5250 5250 అంటే ఎంత అవుతుందండి? చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. మొత్తం 11% టోటల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది? 0 0 21 టేబుల్ అవుతుంది. చూడండి, 21 టేబుల్లో 21 ఏమవుతుంది? 25s, ఓకే, 22s, ఓకే, 22s. ఇప్పుడు ఏమవుతుంది? 22/25 అంటే 88% అయింది. పర్ ఇయర్ 11% కాబట్టి టోటల్గా 8 ఇయర్స్. టోటల్గా 8 ఇయర్స్. 8 ఇయర్స్లో మనకి 5250 970 అయింది. అట్ ద రేట్ ఆఫ్ 11%. ఓకే, a person borrowed 9,000 at 7%, 12,000 at 8%, 15,000 at 9%. If he had to pay 50,700 at the end of n years, what is the value of n? What is the value of n? First individual calculate చేయండి. 7% అంటే ఎంత? 630. ఇదంతా 960. ఇదంతా 1350. క్యాల్కులేషన్లో వస్తే చాలు. క్యాల్కులేషన్ రావంటే నేను నేర్పిస్తా, టేబుల్ బుక్ పెట్టుకుంటానండి. ఓకే, 1350 మొత్తం యాడ్ చేయండి. 4 12 13 19 2940 అవుతుంది. పర్ ఇయర్ 2940 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో అవుతుంది అని అడిగారు. ఎన్ని ఇయర్స్లో అవుతుంది అని అడిగారు. ఎన్ని ఇయర్స్లో అవుతుంది? టోటల్ మనకి టోటల్ ఇది అమౌంట్ ఇచ్చారు కాబట్టి 15 + 12 27 36 తీసేసేయండి. 36 తీసేసేయండి. ఎంత అవుతుంది? 14,700. ఎంత అవుతుంది? 14,700 అవుతుంది. సో 14,700ని దీంతో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఇచ్చారు. 1s 2s. ఓకే, 100/20 అంటే 5 ఆన్సర్. మళ్ళీ ఇంకొకసారి బాగా నీట్గా. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఉంది. ఎంత ప్రిన్సిపల్? టోటల్ ప్రిన్సిపల్ ఎంత? 27 36. 36K టోటల్ ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ ఎంత? 630. ఓకే, 630 960 1350. ఎంత? 1350. సో 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 3 యాడ్ చేస్తుంటే 1500 1590. ఓకే, 2890 2940 వస్తుంది. 2940 ఇస్ టోటల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఇంట్రెస్ట్ ఎంత? 14,700. ఇక్కడ మీకు ఒక్కటే కనిపెట్టాలి. ఏంటి? 147 2 294 మీకు అర్థమైతే మీకు సమ్ అయిపోతుంది. 100/25 సింగిల్ స్టెప్. ఓకే, సింగిల్ స్టెప్. Next 17th question. Salim borrowed 7,200 from the bank, okay, for some project. After a period of 3 years, the amount will be 9576. 9576. Subtract చేయండి. ఓన్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయండి. 6732. ఓకే, ఆఫ్టర్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years అన్నాడు. సో ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? ఓకే, 3 7s 21, 3 9s 27. ఓకే, 792 is the interest. 792 is the interest. True shape is 11%. 72 into 11, 792. Okay, 70. So ఇప్పుడు 782 per year కాబట్టి సో 7,200 గా 782 ఎంత? 11%. డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే, జస్ట్ క్యాల్కులేషన్ చేసుకుంటాం. నెక్స్ట్, sum of money becomes 79/16 times in 35 years at R% rate of interest. ఎన్నిసార్లు చేస్తాం ఇదే సమ్ ఏం ఉండదు. ఏం చేయాలి? సమ్ ఆఫ్ టోటల్ 79/16 కాబట్టి -1 చేయాలి. -1 చేస్తే ఏమవుతుంది? 63/16 అవుతుంది. 63/16 అవుతుంది. ఎన్ని ఇయర్స్లో? 35 ఇయర్స్లో. ఎన్ని ఇయర్స్లో? 35 ఇయర్స్లో. 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతా? 7 9s 7 5s. సో 9/80. 9/80.
80. 9/80 అంటే 1/80 అంటే ఎంత? 1/8, 12.5. 1/80 అంటే 1.25. 9 into 1.25. 9 into 1.25. అప్పుడు ఎంత అవుతుంది? 9 plus 2, ఇది ఒక చూడండి 9, ఓకే, 9 plus 0.25 లో 4 అంటే 2, 11.25. 11.25. సింపుల్, చూడగానే చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇదే అడుగుతారు ఎగ్జామ్ లో, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఇదే క్వశ్చన్ వస్తుంది, ఇదే అడుగుతారు. అంతకు మించి అసలు వెళ్ళడు సింపుల్ ఇంట్రెస్ట్ లో. మహా అయితే ఇన్స్టాల్మెంట్కి వెళ్తాడు అంతే కదా. ఇన్స్టాల్మెంట్కి వెళ్ళండి, మీ దరిద్రం కొట్టి వెళ్తే అడగచ్చు, కానీ అది సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అసలు అడగదు. అడిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ అడుగుతాడు, అది కూడా చాలా ఈజీ, అది ఈజీగా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ ఇంకా చెప్పాలంటే ఆ ఇన్స్టాల్మెంట్లు కానీ ఇదే కష్టం కొన్నిసార్లు, ఎందుకంటే పెద్ద పెద్ద సమ్ ఇచ్చారంటే మాత్రం ఏం చేయాలి. 15,748 in 3 years at R%. The same sum amounts to 16,510 R plus 2%. Okay. What is the value of R? What is the value of R? Simple. అసలు మీరు ఏం చేయక్కర్లేదు దీంట్లో. 3 years ఎక్స్ట్రా 2% యాడ్ అయింది అంటే 3 into 2 ఎంత? 6%. ఈ 6% వల్ల సేమ్ సమ్ కాబట్టి ఓకే ఈ డిఫరెన్స్ యాడ్ అయ్యింది. ఆ డిఫరెన్స్ యాడ్ అయింది, ఎక్స్ట్రా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, మనకు తెలుసు కదా. ఎక్స్ట్రా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? 510 plus 200, 710, 710 plus 52, 762. సో 6% is 762. అప్పుడు ఎంత ఉంటుంది? 6 1s 6 12 72, 1272 plus 7 అంటే 127. 127 100%, 12,700. 12,700. 12,700, 15,728 అయ్యింది. R% 3 years. ఓకే, అప్పుడు 3R% ఏమవుతుంది? 3R% ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్. మళ్ళీ డిఫరెన్స్ ఏమవుతుంది? 3048. ఓకే, 3048 అప్పుడు 1016 అయ్యింది. 1016 అంటే 1016 అంటే ఏంటంటే 8%. A certain sum was invested on simple interest. The amount to which it had grown was in 8 years was 1/2/7 parts, 1/2/7 times. Okay, the amount to which it had grown in 5 years. Okay, 1/2/7 times 9/7. Okay, the percentage rate of interest. First, principal 100% అనుకుందాం, అమౌంట్స్ అన్నాడు కాబట్టి 100% అనుకుందాం. ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ కి? 8 years కి. 8 into R%. 8 into R% equal to 9/7 into 100% plus ఎంత? 8 years కి 5 years. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, 5 into R%. ఇక్కడ R క్యాలిక్యులేట్ చేస్తే సమ్ అయిపోద్ది. చూడండి 700 900 అప్పుడు ఎంత అవుతుంది? 200%. ఇప్పుడు R క్యాలిక్యులేట్ చేయండి. 45 63, సారీ 45 56. 56 minus 45 11. అప్పుడు R ఎంత అవుతుంది? 200/11 అంటే 2/11. 2/11 అంటే 18.1. 18.1. A sum of money was invested at simple interest amounts to 10,072 at 3.5 years. అంటే ప్రిన్సిపల్ పెడితే ఓకే 10,072 అయ్యింది. ఎన్ని ఇయర్స్ లో? 3.5 years లో. ఓకే, ఇప్పుడు 6 years లో ఎంత అయింది? 6 years లో ఓకే 11,552 అయింది. 11,552. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? 1552 minus 72, 1480 ఎంత? 2.5 years లో. 6 minus 3.5, 2.5 years లో. అప్పుడు 1 year కి ఎంత అవుతుందండి? 5/2 కదా, ఇది క్యాల్కులేట్ చేయండి. 296 into 2. 296 into 2 అంటే 592 అంటే పెర్ ఇయర్ 592. ఇప్పుడు మన ప్రిన్సిపల్ క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందా? ప్రిన్సిపల్ క్యాల్కులేట్ చేయండి. 592 into 3.5. 592 into 3.5. సో అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది? 7 into 296. 7 into 296. 7 6 42. 7 9 63 67. నెక్స్ట్ 2072. 2072 మైనస్ ఓకే 10,072 మైనస్ 2,072 చేస్తే ప్రిన్సిపల్ వచ్చిందా? 8,000. పెర్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 592.
ఓకే 8 2 వచ్చింది 8 4s రావాలి. సో యూనిట్ డిజిట్ 4 ఎక్కడ ఉంది 7.4 7.4 ఓకే 7.4%. ఓకే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికి 1 minute 20 seconds ఎంత పట్టింది, బట్ మనం చాలా ఫాస్ట్గా ఉండాలి ఎగ్జామ్ లో. ఓకే 5,400 సచిన్ 9,400 సేమ్ టైమ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే if at the end of the 5 years Sachin gets 960 rupees more interest, then find the rate of interest. Find the rate of interest. 96 more. Okay. 96 more అంటే 4.8 ఎలా చెప్పాను చూడండి. 94 మైనస్ 54 ఎంత అవుతుంది 4,000 అవుతుంది. ఎంత అవుతుంది 4,000 అవుతుంది. 4,096 960 4,000 కి ఎక్స్ట్రా 960 వచ్చింది. 4,000 కి ఎక్స్ట్రా 960 వచ్చింది. అంటే క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుంది 24 అంతేనా 24 అంటే 24% వచ్చింది. ఎంత వచ్చింది 24% వచ్చింది. 24% 5 years లో వచ్చింది. 24/5 అంటే ఎంత 4.8 మానవ మాత్రలకు అర్థం కాదంటారా? అదే ఇంకా వస్తుంది ఈజీ, పెద్ద కష్టం ఇంకా. చూడండి ఎంత ఎక్స్ట్రా మనకి ఎంత సమ్ ఎక్స్ట్రా ఉంటే అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా. ఎంత సమ్ ఎక్స్ట్రా ఉంది 4,000 ఎక్స్ట్రా ఉంది. 4,000 ఎక్స్ట్రా ఉంది. ఎన్ని ఇయర్స్ కి ఎక్స్ట్రా ఉంది సేమ్ టైం కి. ఇయర్స్ ఏం లేదు కదా. సో దీని వల్ల ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఈ 4,000 వల్ల 960 ఎక్స్ట్రా వచ్చింది. అంతేనా ఈ 4,000 వల్ల 960 ఎక్స్ట్రా వచ్చింది. సో ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా వచ్చింది 24% ఎక్స్ట్రా వచ్చింది. ఎన్ని ఇయర్స్ లో 5 years లో. పెర్ ఇయర్ కి కావాలి 5 4.8 4.8. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఇస్ 1/5 ఆఫ్ ద సమ్. 1/5 ఆఫ్ ద సమ్ అంటే 1/5 P ఈక్వల్ టు PTR/100 కదా. P ఇంటూ T ఇంటూ R. ఇక్కడ ఏమన్నాడు R ఈస్ ఓకే రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ 3.2 times టైం అన్నాడు. అంటే 3.2 ఇంటూ T ఇంటూ T బై 100. 5 ones 5 20s PE. ఓకే సో 20 by 3.2 gives T square. 20 by T.2 gives T square. So T square ఏమవుతుంది 200/32 or 100/16. స్క్వేర్ రూట్ చేయండి 10/4 అంటే ఎంత 2.5. T ఎంత 2.5. If T is 2.5, what is R 3.2 into 2.5 అంటే 5/2 కదా. 2 ones 2 1.6. So interest rate is 8%. Interest rate is 8%. 8% interest rate. The rate of interest is increased by 4%. అంటే 8 became 12. So 4 years అంటే ఎంత 48%. 48% ఆఫ్ 7,500. క్యాలిక్యులేషన్ చూడండి 7,500 అంటే 3/4 అని రాసుకోవచ్చు. ఓకే 4 ones 4 12s 36 వస్తుంది. ఆన్సర్ ఎక్కడ 3,600. క్యాలిక్యులేషన్ ఎంత చేయాలా అంటే చెయ్యాలి తప్పదు. కొంచెం lengthy question. Okay, next question. Next, Arya borrowed some money at the rate of 5% for the first 3 years and rate of 8% for the next 4 years, 16% for the period beyond 7 years. If he pays a total interest of 15,730 at the end of 13 years, how much money did he borrow? Simple అండి చూడండి. And at the end of 13 years, first principal 100% కదా, ప్రిన్సిపల్ అయితే కట్టాలి కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఇంట్రెస్ట్ ఒకటే అన్నాడు. ఇంట్రెస్ట్ 100% ప్రిన్సిపల్. ఓకే ఫస్ట్ 3 years కి 5% అంటే 5 into 3 15%. ప్లస్ నెక్స్ట్ 4 years కి 8% అంటే 32%. ఓకే ఎన్ని 7 అయిపోయాయి. బియాండ్ 7 16% per year. అంటే ఎన్ని ఉన్నాయి ఇంకా ఆల్రెడీ 7 అయిపోయాయి కాబట్టి ఇంకొక 6 into 16 అంటే 96%. టోటల్ 96%. టోటల్ యాడ్ చేయండి ఎంత అవుతుంది 128 133 143. 143% is how much 15730. ఓకే 11 టేబుల్ చేయండి 11 13s ఎంత అవుతుంది 11 13 లేదా 143 డైరెక్ట్ అయిపోతుంది. చూడండి 143 డైరెక్ట్ అది 143 1s 143
ఇప్పుడు ఎంత అవుతుంది 14,143 మళ్ళీ 11 0. ఓకే, సో 1% 110 అంటే 100% ఎంత 11,000. 100% ఎంత 11,000. ఓకే, 100% ఎంత 11,000. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ సింగిల్ స్టెప్ ప్రాబ్లం. A sum of 8,400 amounts to 11,046 at 8.75% rate of interest in certain time. What is the simple interest on sum of 9,600 at the same rate at the same time? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. ఓన్లీ ప్రిన్సిపల్ వేరీ అవుతుంది రెండు కేసెస్ లో. ఓన్లీ ప్రిన్సిపల్ వేరీ అవుతుంది, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ టైం. సో బోత్ ఆర్ కాన్స్టెంట్, దిస్ ఈస్ కాన్స్టెంట్. సో simple interest is directly proportional to principal. If principal is more, simple interest is more. If simple interest is less, principal is less. So ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని find the ratios. For example 12 sevens, 12 eights. So 7:8 రేషియోలో ఉందా? 7:8 రేషియోలో ఉంది. సో 7:8 రేషియో, ప్రిన్సిపల్ 7:8 రేషియోలో ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 7:8 రేషియోలో ఉంటది. ఓకే, ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి చూడండి, ఇప్పుడు 1600 2,646. సో 7 parts is 2,646. You have to find 8 parts. You have to find 8 parts. 7 parts is given as 2646. You need to find 8 parts. Simple. 7 8 56 వస్తుంది అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 8 వస్తుంది. ఇక్కడ 8 తో మల్టిప్లై చేయాలి కాబట్టి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 4 వస్తుంది. 8 8 64 కాబట్టి ఆన్సర్ ఇస్ 3024. ఆన్సర్ ఇస్ 3024. సో క్యాల్కులేట్ చేయాలనుకున్నా చేయొచ్చు. 7 1s 7 3s 21, 54 7 7s 49, 7 8 56 ఇంటూ 378 ఇంటూ 378 8 8 64 కాబట్టి 3024. 3024. నెక్స్ట్ సమ్. నెక్స్ట్ a sum of 3750 amounts to 5550 at in 5 1/3 years at a certain rate percent per annum per okay, simple interest. The interest on a same sum will be x in 2/3 years at the same rate of interest. Same sum అండి, సేమ్ సమ్. ఇక్కడ ఏం మారిందో చూడండి, ఇక్కడ ఏం మారింది, సమ్ మారిందా? సమ్ సేమ్ ఉంది, ప్రిన్సిపల్ ఇస్ సేమ్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకే, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ ప్రిన్సిపల్. సో టైం పీరియడ్ ఈజ్ ఓన్లీ వేరియింగ్. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది మారింది కదా, ఇంట్రెస్ట్ అనేది మారింది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకుంటే సమ్ అయిపోద్ది. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చేయండి, 1500 1750. దీనిది 1750. సెకండ్ దాని సింపుల్ ఇంట్రెస్ట్ తెలియదు, సమ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, SI1 SI2 ఓకే ఈజ్ ఈక్వల్ టు T1 by T2 అంటే ఎంత 15 16/3, 16/3, 6 8/3, 3 3 8 1s 8 2s. ఓకే, 8 1s 8 2s. 1750/2 అంటే ఎంత 875 is the answer. 875 is the answer. జస్ట్ టైం పీరియడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో. మొత్తం చేయక్కర్లేదు. ఓకే, 8,500 becomes 11,050 in 6 years at a certain rate of simple interest. If the rate of interest becomes 1.8 times of itself, find the amount of the same principal in 5 years. అంటే ఈ 5 years లో మనం ఇంట్రెస్ట్ ఎంతో క్యాల్కులేట్ చేస్తే మనకు సమ్ అయిపోద్దా అవదా? అయిపోద్ది. కాకపోతే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికేమ్ 1.8 times itself. 1.8 times itself. సో అదొక్కటే చేంజ్, అదొక్కటే చేంజ్. సో ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేద్దాం. టోటల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, టోటల్ ఇంట్రెస్ట్ 1.8 R ఇంటూ 5 అంటే 9, ఇక్కడ 6. ఓకే, సో రేషియో ఏమవుతుంది 2:3 అవుతుంది. రేషియో 2:3 అవుతుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఇంట్రెస్ట్ 2 parts అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ 3 parts అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ 2 parts అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ 3 parts అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత 2550 2550 2550. అప్పుడు ఇక్కడ 3 parts అన్నమాట. అంటే దీనిలో హాఫ్ ఎంత చూడండి, 1 12 ఓకే 7 5 12 7 5 అంటే 5 ఓకే 7 + 5 12 8 3 3825 is the interest. 3825 is the
ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేయండి. 3825 ప్లస్ 85 అంటే 12325 ఇస్ ద టోటల్ అమౌంట్. ఓకే, జస్ట్ మీరు ఇంట్రెస్ట్ రేషియో చూసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే టోటల్ కేసు ఒకటే కదండి. ఇప్పుడు 6 years కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు, ఇక్కడ 5 years కి చేసుకుంటాం, ప్రపోర్షనేట్ గా ఈక్వేట్ చేసుకుంటాం. మనకి ఎగ్జామ్ లో ఇది ఒక్కటే ఉంటే మనకి ఒక 20 seconds లో సమ్ వస్తుంది. అలా కాదు పీటీఆర్ బై 100 అవన్నీ వేసుకున్నాం అనుకోండి, టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. A sum of 5,000 is divided into two parts such that the simple interest on the first part for 4 1/5 అంటే 21/5 at 6 2/3 అంటే 3 18 20 ఓకే, ఫస్ట్ పార్ట్ ఏ అనుకుందాం. ఈజ్ డబుల్ దట్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ 2 3/4 అంటే 8 11/4 ఇంటూ 4 ఆఫ్ బి అనుకోండి. ఓకే, 5,000 ని 2 parts ఏ బి అనుకోండి. క్వశ్చన్ చూసినట్టే మనం అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 4 4 4 4 2 1s 2 10s 5 1s 5 2s అంతేనా, 3 1s 3 7s. ఏమవుద్ది? ఏ 14 ఏ ఈక్వల్ టు 11 బి. సో ఏ బై బి ఎంత అవుతుంది? 11/14 అంటే టోటల్ 25 parts. 25 parts 5,000 అంటే 1 part ఎంత? 20. 1 part 200. 1 part 200. 3 parts కావాలి. 3 into 200 600 is the answer. 600 is the answer. Okay, next sum. సమ్ ఈజీ, కానీ టైం ఎక్కువ పడితే అది కష్టమేనండి, అది ఈజీ కాదు. సమ్ ఆఫ్ 4,000 amounts to 5,008 rupees అంటే 1,008 rupees at same x%. If the interest becomes x plus 2.6%, then the revised maturity amount is. చూడండి 3 years, 3 years కి 1,008 కదా, 3 years లో ఎంత అయింది? 3 3s 9 3 3s 9 336 336 అంటే 4 లో 336 అంటే ఎంత అండి? 3.6 అంటే చూడండి 3.6 అంటే 9%, అంతేనా? ఐ మీన్ 336 అంటే 4. ఎనీవే క్యాల్కులేట్ చేసేద్దాం చూడండి, ఎందుకు మీకు అలాగని. 336 డివైడెడ్ బై 4,000 ఇంటూ 100 0 0 0 0. ఓకే, 4 10s 4 8s 32 4 4s. సో 8.4%. 8.4% ఈజ్ ఎక్స్. ఓకే, నా 2.6 యాడ్ చేశారు అంటే ఇది ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11% అంటే టోటల్ ఎంత? 33% క్యాలిక్యులేట్ చేయాలి. 33% ఆఫ్ 4,000 అంటే ఎంత అవుతుంది? 4 3s 12 12 132 అంటే 1320 యాడ్ చేయండి. 5320. ఓకే, 11% per annum కాబట్టి 33% అవుతుంది. సో టోటల్ 100% 4,000 కాబట్టి 33% ఎంత? ఓకే, 33% ఎంత? 33% ఎంత అండి? 4 into 33 అంటే ఎంత? 1320. ఓకే, that's all. Next. A total of 2 lakhs is divided into 2 parts for investing in different banks on simple interest. One yields 4%, other yields 6%. If the total interest at the end of the year is equal to 4.7%, the amount invested in each bank is. సో ఇది ఎలా చేయాలండి? ఏం లేదు, చూడండి. ఈ 4% ఉంది కదా, ఇది ఇక్కడ రాయండి. ఈ 6% ఇక్కడ రాయండి. రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది? 4.7 వచ్చింది. 4.7 ఎఫెక్టివ్ గా 4.7 మైనస్ 4 అంటే 0.7. అలాగే 6 మైనస్ 4.7 అంటే 1. రేషియో ఏమవుద్ది? 13/7 రేషియోలో దే హ్యావ్ ఇన్వెస్టెడ్. టోటల్ 20 parts. 20 parts is 2 lakhs. 1 part is 10,000. So the amount is 1,30,000 and 70,000. Arun lends 20,000 to 2 of his friends. He gives 20,000 to the first at 8%. ఫస్ట్ పర్సన్ కి 8% ఇచ్చారు, 12,000 ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 12,000 ఇచ్చారు. హీ వాంట్ టు మేక్ ఇట్ అ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్ ద హోల్ ది మధ్యలో రాయాలి. ఈ 12,000 అయితే రిమైనింగ్ అమౌంట్ ఎంత? 8,000 కదా, 8,000 కదా. సో 10 - 8 ఎంత? 2. ఓకే, 10 - 8 2. ఇప్పుడు ఏమవ్వాలి? ఇది 2 parts అయితే ఇది 3 parts అవ్వాలి, అంతే కదా. 2s 3s కాబట్టి 3:2 రేషియో కాబట్టి 3 2. ఓకే, ఇక్కడ ఎంత అవ్వాలి? 3 అయ్యింది అంటే ఇక్కడ ఎంత అవ్వాలి? 13 అవ్వాలి. 13 - 10 gives 3 కదా. సో యూ షుడ్ లెట్ ద అదర్ సమ్ ఎట్ 13%. యూ షుడ్ లెట్ ద అదర్ సమ్ ఎట్ 13%. సింపుల్ సమ్. నెక్స్ట్
A sum of 9,200 was lent partly at 5% and the rest at 8%, both earning simple interest. The total interest received after 3 years was 1812. అంటే per year ఎంత by 3 చేయండి 604 per year. The sum lent at 5% per annum was. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 5% 8% అన్నాడు కదా, రెండు 8% అనుకుందాం. రెండు 8% అనుకుందాం, అంటే దీన్ని నథింగ్ బట్ 8 - 3 అంతేనా? 8 - 3 దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది? 8 - 3 ఆఫ్ ఏ ప్లస్ 8 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? పర్ ఇయర్ ఇంట్రెస్ట్ 604. So 8% of a plus b minus 3a gives how much? 604. 8% of a plus b total amount ఎంత? 9,200. 9,200 లో 8% అంటే ఎంత? 8 2 16, 8 2 16, 8 9 72, 76, 73. So 736 minus 3a equal to 604. ఓకే, ఈ 604 నాటి పంపండి. 604 నాటి పంపితే ఏమవుతుంది? 132 అవుతుంది. 132 by 3 gives a. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 3 4s 4s. a gives 44. a gives 44. 1% 44 అంటే 100% 4,400. a అంటే ఏంటి? నథింగ్ బట్ ద అమౌంట్ lent at 5%. Radha took a loan of 19,200, partly at 4% and rest at 7%. She paid a total interest of 5,520 after 5 years. What is the difference between the amounts borrowed at two different rates? At two different rates. చూడండి, 5,520 each year calculate చేద్దామా? 1104. 1104. 1104 divided by 19,200. ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దామా? ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటూ 100%. 0 0 0 0 0 0 0 0. ఇప్పుడు నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? చూడండి, 12 టేబుల్, 24 టేబుల్ కూడా చేయొచ్చు అనుకుంటా. 24 48 టేబుల్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 టేబుల్ చేద్దాం. 12 1s 12, 12 6. నెక్స్ట్ ఇక్కడ 12 7s, 12 7s అండ్ 12 7s కాదు, 12 8s 96, 12 9s 108, 24 2s. నెక్స్ట్ 8 టేబుల్, 8 టేబుల్ అవ్వదు, 4 టేబుల్, 4 4s 4 4s. నెక్స్ట్ ఇది ఎంత అవుతుందండి? 4 2s 23, 23/4, 23/4. ఓకే, 23/4 ఏమిటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. 23/4 is the effective interest rate per year. So first is 4%, next is 7%. మనకి పార్ట్ ఎక్కడెక్కడ రేట్స్ పార్ట్ లెంట్ అయ్యాయో తెలియాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? 28 23/4 - 7 అంటే ఎంత? 28 - 23 5/4, 5/4. At the same time 23 - 16 అంటే ఎంత? 7/4. So the amount are lent at the ratio, in the ratio 5:7. 5:7. Total ఎన్ని parts? 5 + 7 12 parts. 12 parts 19,200 అయితే 12 parts 19,200 అయితే మీకు ఏం కావాలి? డిఫరెన్స్ బిట్వీన్ ద పార్ట్స్ 2 parts కావాలి. 2 parts కావాలి. డివైడ్ బై 6 చేస్తే సరిపోద్దా? 6 3s 2s. 3,200 is the answer. A person invested 2/3 of his capital at 12%, 1/4 of the capital at 15%, balance at 18%. If he earns an interest of 1961 on the whole in 2 years, what was the person's capital అని అడిగారు. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలి? 3 4 ఉంది కాబట్టి టోటల్ 12 అనుకుందాం. క్యాపిటల్ 12 అనుకున్నాం. 2/3 of 12 అంటే 3 into 3 1s 3 4s, 2 into 4 8. తర్వాత 1/4 of 12 అంటే 3, మిగతాది 1. 8 + 3 + 1 12 సరిపోయింది. ఇప్పుడు ఎంత అన్నాడు? 12%. 12%. ఇదెంత? 15%. ఇదెంత? 18%. సో టోటల్ గా 96 + 45 + 18. 96 + 45. 96 + 45 అంటే 101, 141. 141 + 18 అంటే 159. 159/12%. 159/12%. ఎంత అవుతుంది? 159/12% 96 అవుతుందా? కాదు, 2 years కి అవుతుంది. సో into 2 gives 1961. 2 1s 2 6, 2 1s 2 6. నెక్స్ట్ 3 టేబుల్, 3 2s 3 5s 3s, 5s 3s. నెక్స్ట్ ఇంకెక్కడ డిజిబుల్ అవుతుందో? 53 డైరెక్ట్ డిజిబుల్ అవుతుంది. చూడండి, ఇంకా 53 1s 53 3s ఎంత అవుతుంది? 159 అయిపోయింది. 159 అంటే 37 371. 371 అంటే 7s. సో టోటల్ 74.
1% 74 అంటే 100% 7,400. 100% 7,400. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ సమ్. If a man receives 1/4 of his capital at 7.2%, 5.3 of the remaining capital at 2/5 capital, and the remaining capital at 5.8%, the total amount received by the man after 3 years was 82,600. Find the total principal. Simple అండి. ఫస్ట్ 5 ఉంది కాబట్టి 4 into 5 20. టోటల్ ప్రిన్సిపల్ 20 అనుకుందాం. టోటల్ ప్రిన్సిపల్ 20 అయితే ఇది ఎంత అవుతుంది? 5 parts అవుతుంది. రిమైనింగ్ ఎంత? 20 minus 5 15. 15 లో 2/5 అన్నాడు అంటే అదో 6 parts అవుతుంది. 5 6 9 11 plus 9 20. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ ఇది 7.2% ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. నెక్స్ట్ ఇది 5.3% అన్నాడు. ఇది 5.8 అన్నాడు. సో ఎక్స్ట్రా ఎంత ఉంది? 0.5 ఉంది. ఎక్స్ట్రా 5.3 ఎగ్జ్యూమ్ చేసుకున్న అన్నిటికి ఇది 1.9 ఎక్స్ట్రా ఉంది. సో 5.3 ఒకవేళ యావరేజ్ గా మనం ఇంట్రెస్ట్ రేట్ ఎజ్యూమ్ చేసుకుంటే అన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఎంత ఉంది? 5 into 1.9 విచ్ గివ్స్ 9.5 ప్లస్ 4.5. 9 into 0.5 4.5 డివైడ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 20 parts. టోటల్ 20 parts ఎంత వస్తుంది? 14/20 విచ్ గివ్స్ 0.7. 5.3 ప్లస్ 0.7 అంటే ఎంత అండి? మొత్తం 6%. సో ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? టోటల్ క్యాపిటల్ కి 6% వచ్చింది. 3 years కి ఎంత అవుతుంది? 6 into 3 18. ప్రిన్సిపల్ 100. సో టోటల్ గా 118% ఇస్ నథింగ్ బట్ 82,600 టోటల్ అమౌంట్ అన్నాడు. కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయి చూడండి. 8 into 7 చూడండి, 7 తో చెక్ చేయండి. 700 126 సరిపోయింది. 826 1%. ఓకే, 700 100% ఏమవుద్ది? 70,000 అవుతుంది. ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు ఇలా చేశాను? చాలా వరకు మన క్యాలిక్యులేషన్ తగ్గించేస్తుంది దీనివల్ల. ఓకే, నెక్స్ట్ వన్. Neetu had a capital of 20,000. Out of this, she invests 80,000 at 5.5%, 5,000 at 5.6%, and the remaining at X%. Each rate being simple interest. Her combined in annual interest from these investments is 5%. Okay, if he had invested her initial capital in bank C alone, okay, her annual interest income would be చూడండి 20,000 లో 8,000 5,000 ఇంకోటి 7,000 అంటే 8 5 7 ఇదే కదా రేషియో. నెక్స్ట్ 5.5%, ఇంకోడానికి 5.6%, సమ్ X% అన్నాడు. సమ్ X% అన్నాడు. ఈ మూడు కలిపితే 5% కి ఈక్వల్ అవ్వాలి. ఈ మూడు కలిపితే 5% కి ఈక్వల్ అవ్వాలి. అన్నిటికీ 5% సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఎంత ఉందో మనకు తెలిసిపోద్ది కదా. అన్ని యాక్చువల్ గా 5 అవ్వాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 0.5 ఎక్స్ట్రా ఉంది. 0.5 into 8 4. 0.5 into 8 4. నెక్స్ట్ 0.6 into 5 3. 0.5 into 6 3. సో 7 ఎక్స్ట్రా ఉంది. ఎంత ఉంది ఎక్స్ట్రా? 7 ఎక్స్ట్రా ఉంది. 7 ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంటే +7 4 + 3 7 ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ ఎంత రావాలి? -7 రావాలి. -7 వచ్చినప్పుడు మనకి 0 వస్తుంది. అంటే 5% ఎగ్జాక్ట్ గా సరిపోదు. 5% ఎగ్జాక్ట్ గా సరిపోదు. డీవియేషన్ అంటారు దీన్ని. ఓకే, సో X - 5 ఎంత అవ్వాలి? 7 into -1 అంటే -1 అవ్వాలి. అప్పుడు X ఎంత అవుద్ది? 5 - 1 విచ్ గివ్స్ 4. సో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ C ఈస్ 4. వాడు ఏమన్నాడు? 4% కంప్లీట్ క్యాపిటల్ ని 4% కి పెట్టేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. ఎంత వస్తుంది? 4% of 20,000 800. 4% of 20,000 800. సింపుల్ క్వశ్చన్. డీవియేషన్ మెథడ్ లో చేసుకుంటే చాలా ఈజీ. ఇంకే మెథడ్ చేసుకున్నా దోల్ మీరిపోతుంది మామూలుగా. నెక్స్ట్ క్వశ్చన్. A person invested for 57,500 at 4%, 5%, and 8% simple interest. At the end of the year, he received equal interest in all the cases. ఇది ఒక కేసు. ఇదేంటంటే కేసు అంటే ఇంపార్టెంట్ కేసు. SA equal to PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కాన్స్టెంట్ అయితే P is inversely proportional to T or P is inversely proportional to R. ఇది ఒక కేసు. P is inversely proportional to T, P is inversely proportional to R. P is inversely proportional to T,
P is inversely proportional to R. ఓకే, సో ఈ కేసులో మనకి P1, P2, P3 అంటే P1, P2, P3 మూడు కేసులు ఉన్నాయి. అంటే ప్రిన్సిపల్ ని మూడు రకాలుగా డివైడ్ చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్ 4, 5, 8 అంటే P1 is to P2 is to P3 ఈక్వల్ టు 1/R1 is to 1/R2 is to 1/R3. ఓకే, సో ఎంత అవుతుంది? 1/4 is to 1/5 is to 1/8. ఎల్సిఎం ఎంత? 5 8 40. సో 40 తో మల్టిప్లై చేయండి. 10, ఓకే, 8, నెక్స్ట్ 5. 10, 8, 5. రేషియో ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ 10, 8, 5. టోటల్ ఎంత? 13, 23. 23 పార్ట్స్ 575. 23 పార్ట్స్ 575. అప్పుడు మీకు ఏ పార్ట్ కావాలి? ఇప్పుడు 5% పార్ట్ కావాలి, అంటే మిడిల్ 8 పార్ట్స్ కావాలి. 8 పార్ట్స్ కావాలి. ఇది ఎన్ని పార్ట్స్ అండి? 23 పార్ట్స్. ఓకే, 8 పార్ట్స్ కావాలి మీకు. ఓన్లీ 8 పార్ట్స్ కావాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 23 1s, 23 2s, 46, 115 అంటే 5, 2500 ఇంటూ 8 అంటే ఎంత ఆన్సర్? 20,000. 20,000. ఇంత చెప్పడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ ఇది ఏం చెయ్యక్కర్లేదు. జస్ట్ సింపుల్ గా చెప్తాను చూడండి. రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్స్. రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏంటి? 1/4 is to 1/5 is to 1/8. ఓకే, ఏమవుతుంది? ఇప్పుడు కంప్లీట్ గా 20 తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? 5, 8, ఓకే, 5, 8 40 తో మల్టిప్లై చేస్తే, సారీ, 40 తో మల్టిప్లై చేస్తే 10, 8, 5. 10, 8, 5. టోటల్ 23 పార్ట్స్. 23 పార్ట్స్ 57,500 అయితే 2500. ఓకే, 2500. 8 into 2,500, 20,000. సింగిల్ స్టెప్. ఓకే, ఒక్క స్టెప్ లో వస్తుంది. నెక్స్ట్ సమ్ చేద్దాం చూడండి. A man invests an amount of 1,05,750 at simple interest in the name of his son, daughter, and wife in such a way that they get the same interest in 3, 4, and 5 years. Interest same, okay? Rate of interest కూడా సేమ్. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ వైఫ్ అని అడిగారు. అంటే ఇక్కడ ఏంటి? ముందు కేసు చెప్పాను ఏంటి? ప్రిన్సిపల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రేషియో ఆఫ్ ప్రిన్సిపల్స్ P1 is to P2 is to P3 ఏమవుతుంది? 1/T1 is to 1/T2 is to 1/T3 అవుతుంది. ఓకే, 3, 4, 5 ఎల్సిఎం ఎంత? 60. 5 4 20 23 60. ఇప్పుడు ఇది రేషియో ఏమవుతుంది? 20 is to 15 is to 12. ఓకే, 20 is to 15 is to 12. టోటల్ అమౌంట్ ఇచ్చాడు 1,05,750 అని. మీకు ఏం కావాలి? వైఫ్ కి ఎంత పెట్టారు? వైఫ్ ఏంటి? 5 పార్ట్స్ అంటే లాస్ట్ 12 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 12 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 12 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ 15 + 12 27, 47. 47 పార్ట్స్ ఇది. 47 పార్ట్స్ ఇది. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 47 1s, 47 2s, 94. 94 అంటే 11, 117 అంటే మళ్ళీ 94. 117 - 94 అంటే 24. 245 245 235 235 అంటే మళ్ళీ 5. 225 ఇంటూ 12 అంటే 450. 45 into 6 45 into 6 అంటే 90. 27. ఓకే, 27,000 ఇస్ ద ఆన్సర్. క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా ఉండాలి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా ఉంటే మనకి ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ గా ఉండాలి. నేను క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాను కూడా మీకు చెప్తాను చూడండి, ఎందుకైనా మంచిది. 1,05,750 ఖచ్చితంగా హోల్ నెంబర్ అండి, డివిజిబుల్ అవుతుంది. మీరు స్ట్రక్ అవ్వకూడదు. స్ట్రక్ అవుతేనే ప్రాబ్లం. చూడండి, 47 2s 94, 117 మళ్ళీ 94, 117 ప్లస్ 6 ఎంత అవుద్ది? 17 + 6 23. 235 అంటే 5 అయిపోయింది. 2250. 1 పార్ట్ 2250 అంటే 12 పార్ట్స్ అడిగారు. 225 into 12 ఇది ఒకటే కదా కావాలి. ట్వైస్ చేయండి. 45 into 6 మళ్ళీ ట్వైస్ చేయండి. 90 into 3 9 into 3 27. అలా క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి మార్చాలి. ఓకే, మనకి ఇలా ఆలోచిస్తే మన బ్రెయిన్ సింప్లిఫై చేయాలి. మన బ్రెయిన్ కి ఎప్పుడు కూడా బిర్యానీ పెట్టద్దు, పెరుగన్నం పెట్టండి. నెక్స్ట్, Surbin invested a total sum of 47,740 in 3 schemes A, B, C, received